శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన 102వ అధ్యాయము 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ దినం వాగ్దానము దేవుడికి ఇస్తున్న మాట. 102వ అధ్యాయం కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాట అంటే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. నేను దరిద్రుడినేమో, నా ప్రార్థన ఆలకించడేమో దేవుడు. మేము భాగ్యం లేని వాళ్ళం కదా, సమస్యల్లో ఉండి అడిగితే బాగున్న వాళ్ళు ప్రార్థనలే దేవుడు ఆలకిస్తున్నాడా? మంచిగా ఉన్న వాళ్ళు ఇంకా గొప్ప వాళ్ళు అయిపోతున్నారు. వారి వ్యాపారాలు ఇంకా బాగుంటున్నాయి, వీరు బాగుంటున్నారు, వారు ఇల్లు కట్టుకుంటున్నారు, వీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నా ఇంట్లోనే ఏ మంచి జరగట్లేదని తల కొట్టుకుని ఏడుస్తున్నావు కదా. నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. ఇలా టర్న్ అయ్యాడు నీ వైపు. వాళ్ళ వైపు ఉన్నాడు అంటున్నావు కదా. దరిద్రంలో ఉన్నాను దేవా, నా దరిద్రత ఎప్పుడు పోతుంది, నా దుఃఖం ఎప్పుడు పోతుంది, నా కన్నీళ్ళు ఎప్పుడు పోతాయని ఏడుస్తున్నావు కదా. దేవుడిది నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఈ దిన వాగ్దానం ఏంటంటే, నీ ప్రార్థన వైపు ఆయన టర్న్ అయ్యాడు. లోకమంతా విడిచిపెట్టి నీ వైపు తిరిగి ఉన్నాడు. ఈరోజు నిన్నేంటో, నీ సంగతి ఏంటో తేల్చేస్తాడు. అంతే. ఎన్ని కన్నీళ్ళు అన్ని వజ్రాల మూటగా దేవుడు చేస్తాడు. ఏడ్చావు కదా, ఇక సంతోషమైన బ్రతుకు దేవుడికి ఇస్తాడు. భయపడకు. ఎవరెవరు ఎలాగ ఉండాలి, ఎలా సెటిల్ అవ్వాలి పిల్లలు అని అనుకుంటున్నామేమో. దేవుడు ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని కడుతున్నాడు. ఆయన మంచి నిర్మాణకుడు. నీ ప్రార్థన వైపు తిరిగాడు. నీ దరిద్రాన్ని దీవెనగా కడుతున్నాడు. ఒక లోటస్ లాగా అభివృద్ధిలోకి రాబోతూ ఉన్నావు. మురికి నీటిలో ఆ కలవ పువ్వు ఏ రీతిగా అద్భుతంగా పరిమళిస్తుందో, నీకున్న భయంకరమైన కష్టాలు, అవమానము, అన్యాయము, ఆర్థిక దరిద్రత, అందహీనత, అన్నీ, ఎవ్రీథింగ్, రోగము అన్నీ కొట్టివేసి ఆయన నిన్ను మరలా పైకి లేవనెత్తుతున్నాడు. నువ్వు గొప్ప సాక్షి ఉండబోతున్నావు. వచ్చే క్రిస్మస్లో బలమైన సాక్షిని చెప్పబోతున్నావు. టాప్ టెస్ట్ మనీ నీదే. దేవుడు ఈ రోజు నుంచి నీ వైపు తిరిగేటంతే. నీ వ్యాపారాన్ని చూస్తాడైనా, నీ వ్యవసాయాన్ని చూస్తాడు, నీ పాడి, నీ పంట, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని, నీ చిన్న మనసుని ఆయన చూస్తున్నాడు. ఆత్మ నీకు తోడుండుగాక. గాడ్ బ్లెస్.
యేసయ్య మిమ్మల్ని అందరిని ఆశీర్వదించునుగాక. యేసయ్య మిమ్మల్ని దీవించునుగాక. మీ కార్యములు దేవుడు నెరవేర్చునుగాక. ఆత్మ మీకు తోడై ఉండునుగాక. ఒక బలమైన శుభవార్త పట్టుకొచ్చాను మీ అందరికీ. ప్రార్థన చేసుకున్నాను. దేవుడు ప్రకటించమన్నటువంటి మాట మీ దగ్గర పట్టుకొచ్చాను. ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ పోస్ట్ మ్యాన్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్న రూల్ ఏంటంటే, ఆయన ఇచ్చిన ఉత్తరం మీకు చదివి వినిపిస్తాను. ఈ నెల ఒక బలమైన ఆశీర్వాదాన్ని మీరు చూడబోతున్నారు. ఒక సేవకుడిగా నన్ను ఇక్కడ నిలబెట్టాడు. అదేంటో మీరు చూస్తారు. మన ప్రార్థనా శక్తి ప్రమోషన్లోకి వెళ్ళిపోతుంది. నూతనంగా ఇంకొక స్థాయిలో దేవుడు ఆశీర్వదించాడు. ప్రజలు బహుగా ఆశీర్వదించబడతారు. మన ప్రార్థనకు వచ్చే ఫలం అనమాట. ఆమేన్. మన గుంటూరు తైలాభిషేక ప్రార్థనలో మన నెల ఇలాగే దేవుడు ఆడుకున్నాడు. ఈరోజు సాయంత్రం 5 గంటలకి గొప్ప కార్యము చేయబోతున్నాను, గొప్ప విడుదల జరుగుతుందని దేవుడు చెప్పమంటే నేను అన్నాను, ఈరోజు సాయంత్రం మీరు నమ్మగలిగితే 5 గంటలకే అన్నాను. 5 గంటలకు కూడా ఇంకా అక్కడ ప్రార్థన జరుగుతూనే ఉంది. మొదటి సర్వీస్ అయిపోయింది, రెండో సర్వీస్ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. ఇంకా జనం వస్తే ప్రార్థిస్తున్నాను. 5 గంటలకు ఏం జరుగుతుందా అని చూశారు. విశ్వసించిన ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఒక సాక్షి మీకు చూపిస్తాను. ఆ సాక్షి విన్నాక ఈరోజు ప్రకటించే ఆశీర్వాదం ఎలా ఉంటుందో మీకు విశ్వాసం బలపడుతుంది. చూడండి, గుంటూరు తైలాభిషేక ప్రార్థనలో ఆశ్చర్యం ఏం జరిగిందో మీరు శ్రద్ధగా వినండి. ఇది ప్రార్థనా శక్తి అంటే. మాది వేమూరు మండలం వేలపాడు గ్రామము. నా పేరు కోడేశ్వరరావు, మా సతీమణి పేరు బుల్లమ్మాయి. మేము గుంటూరులో పోయిన నెలలో గుంటూరులో పెడితే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్తే ఇసాకాయి గారు ఏమన్నారంటే ఒక మాట అన్నారు, మీరు ఇంటికి వెళ్ళే తలకి దేవుడు అద్భుతం చేస్తారు అన్నారు. మాడవాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, రహస్యమైన స్థలంలో గడ్డ వచ్చింది. ఆ గడ్డ ఇంటికి వెళ్ళే తలకి తగ్గిపోయింది. దేవునికే మహిమ కలగాలి. నేనేమనుకున్నానంటే ఇంటికి వెళ్ళే తలకి గడ్డ తగ్గిపోయిద్దా అనుకున్నా. నేను 5 గంటలకు గడ్డ పగిలిపోయింది. దేవునికే మహిమ కలగాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈమె మా ఆవిడ. ఆ గడ్డ ఒకే ఒక్క కూడికకు వచ్చాను. 5 గంటలకు ఇంటికి వెళ్ళే తలకి ఆ గడ్డ మట్టుమాయం. హల్లెలూయా. మీకు ఎవరికైనా చెప్పుకోలేని బాధలు ఉన్నాయా? మచ్చలు ఉన్నాయని బాధపడుతున్నారా? క్యాన్సర్ గడ్డలు లాంటివి వచ్చినాయి. భర్తకు చెప్తే భర్త వదిలేస్తాడేమో అని బాధపడతారు కొంతమంది. యవన పిల్లలు, యవనస్త్రాలు ఈ విషయం ఎవరికైనా చెబితే నన్ను అల్లరపాలు చేసేస్తారేమో, నా బ్రతుకు పాడైపోతుందేమో అని అనుకుంటున్నారేమో. ఈరోజు ప్రత్యేకమైన ఒక విడుదల మీరు చూడబోతూ ఉన్నారు. ప్రతి రోగము, వ్యాధి, బాధ యేసు నామములో కొట్టివేయబడునుగాక. ఇక్కడ నుంచి ఇంక టైమ్సే చెప్పటం జరుగుతుంది అంతే. దేవుడు ఒక వాగ్దానం ద్వారా పుట్టిన సేవకుడిని మీ మధ్య పెట్టాడు. నా తండ్రికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చాడు, నీకు మగబిడ్డని ఇస్తాను, ఇస్సాకు పేరు పెట్టాడు. దేవుడు దర్శనం ఇచ్చిన వెంటనే అమ్మ గర్భం ధరించటం, 9 మాసాలు నిండిన తర్వాత నేను జన్మించటం, నేను పుట్టిన నాటి నుండి నా తండ్రి దేవుడు నాకు వాగ్దానం చేసి ఇచ్చాడని నన్ను ప్రార్థనలో బలముగా పునాదేసి పెంచుకొచ్చాడు. ఎప్పుడు ఒక సినిమాలు కానీ షికార్లు కానీ పంపకుండా, ఈవెన్ ఆటలకు కూడా ఎక్కువ పంపేవాడు కాదు. టైమే ఉండేది కాదు. నేను అడిగాను రోజు, కొంచెం నాకు జ్ఞానం వచ్చిన తర్వాత నన్ను ఎటు వెళ్ళనివ్వట్లేదు. ఆదివారం ఏమో 2 ఆరాధనలు కూడా తీసుకెళ్తున్నారు. సోమవారం నుండి శనివారం వరకు స్కూల్కి వెళ్ళటం సరిపోతుంది.
ఇంకా మాకు ఎప్పుడు ఫ్రీడమ్ లేదా అంటే నా తండ్రి అన్నాడు, బాబా నువ్వు వాగ్దానం ద్వారా జన్మించావు, ఇది నీకు తగదు, నువ్వు జనములకు ప్రవక్త కాబోతున్నావు అన్నాడు. ఆ ఒక్క బలమైన వాగ్దానం ద్వారా అలాగే పెంచాడు, పెరిగాను. అదేదో నాకు కనపడాలి కదా, నేను వినాలి కదా అని నాకు ఉండేది. నాకేం అర్థమయ్యేది కాదు. శ్రమలు వెంబడి శ్రమలు నన్ను వెంటాడుతూ ఉండేవి. ఆ శ్రమల్లోంచి బయటకు రావడానికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉండేవాడిని. ఇంకా భయంకరమైన పరిస్థితి ఎదురవుతూ ఉండేది. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, నా తండ్రికి నువ్వు వాగ్దానం చేశానన్నావు కదా, ఒకసారి నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నాలో నీ ఆత్మ ఉందని చెప్తే అది కార్యములు జరిగించు, అది నేను నమ్మేలాగా నీవు నాకు కనుపరచని 10 దినాలు కటిక ఉపవాసం, 10 రోజులు మొత్తం అన్నీ బ్రేక్ చేసి పడేసి నేను వాటర్ తాగుతూ 10 రోజులు దీక్షలో కూర్చున్నాను. దేవుని ఆత్మ 7వ రోజు నన్ను దర్శించింది. నా తండ్రికి దేవుడు ఎందుకు ఇచ్చాడు నాకు బయలుపరిచాడు. మళ్ళీ ఇంకొక 10 రోజులు ఉపవాసం ఉన్నాను, మరలా ఇంకొక 10 రోజులు ఉన్నాను. అలాగా ముందు 7 సమయాలు ఉండాలి, 7 10 70 రోజులను ఉన్నాను. నా శరీరము, నా ప్రాణము, ఆత్మ ఎంతగానో నలిగిపోతూ ఉండేవి. నా తల్లిదండ్రులు కూడా ఒకరోజు నేను ఏదన్నా అయిపోతానేమో అని చెప్పి, బాబా ఇలాంటి సమర్పణ చేసుకోకూడదు, 3 రోజులు చేసి ఒక ఆపేయని అమ్మ నాన్న వచ్చి బతిమలాడారు. నేను అన్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇక్కడికి పంపించాడో అది నేను తెలుసుకోవాలి. మీరు చెప్పారు ఓకే, కానీ నేను ఆయనను చూడాలి, ఆయన మహిమను అనుభవించాలి, ఆయన స్వరము నేను వినాలి. అది జరిగిందంటే నా బ్రతుకు కాలం అంతా నేను సంపూర్ణంగా ఆయన సువార్త ప్రకటిస్తానన్నాను. నన్ను ఆటంకపరచొద్దు. నేను 10 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధానంలో దేవుడు నాకు ఇచ్చిన వరాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాక సేవకు వచ్చిన తర్వాత ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్తము సాధ్యమే. నా దర్శనము ఆరాధనలు పెట్టాలి, చర్చిలు పెట్టాలి, బోల్డ్ అన్ని సంఘాలు అన్ని చోట్ల కొత్తగా కట్టాలి అనేది కాదు. ప్రతి ప్రాంతంలో ఉన్న సంఘాలు బాగుపడాలని దర్శనంతో వస్తున్నాను. మీరు మీ ఆదివారం చర్చిలకు వెళ్ళండి, మీ సేవకులతో మంచి సంబంధం కలిగి ఉండండి. నేను మీ మధ్యకి ఆయన నన్ను ఎంతకాలం పంపిస్తాడో అంతకాలం నెలకొక్కసారి వచ్చి దీవెన ప్రకటించి వెళ్ళిపోతాను. మీ సేవకులను ప్రేమించండి. అన్ని సంఘాలు అభివృద్ధి అవుతే పరలోకములో దేవుడు నాకు మంచి ప్లేస్ ఇస్తాడు. అది నా దర్శనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మనము సేవని బలపరచువారముగా ఉన్నాం. మనము సంఘాలని డిస్టర్బ్ చేసేవాళ్ళం కాదు. హల్లెలూయా. ఈ సంఘాలన్నీ యేసు నామంలో ఉన్న సంఘాలన్నీ క్రీస్తు సంఘాలు. ఆమేన్. మన దర్శనం, మన మంట ఏంటంటే యేసు అంటే తెలియని వారికి యేసు నామాన్ని ప్రకటించటం, వారందరినీ ప్రభులోకి నడిపించాలి, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చాలి, రోగులను బాగు చేయాలి, దెయ్యాలు పట్టిన వారికి విడుదల ప్రకటించాలి. ఆయన ఏ శుభవార్త ఇచ్చాడో ప్రకటించాలి. ఆమేన్. మీరు మీ దశమ భాగాలు అన్నీ కూడా మీ చర్చిల్లో ఇవ్వండి, మీ సేవకులకు ఇవ్వండి. దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే మీ మీద చేతులుంచి తైలముతో ప్రార్థన చేస్తాను. ఒక ప్రవక్తగా, ఒక ఇవాంజలిస్ట్గా మీ మధ్యకి దేవుడు నన్ను పంపిస్తున్నాడు. మీరందరికీ చెప్పండి. అందుకనే మన వరము, దేవుడిచ్చిన వరముతో లోకమంతా తిరుగుతుంటే 5,000 మంది పిల్లలు పుట్టారు. ఇప్పటికే 5,000 మంది పైన పిల్లలు పుట్టిస్తారు. మొన్న ఒంగోలు ఒక ఆమె అంది, పిల్లలు లేరండి అంది. భరిస్తావా అన్నాను. భరిస్తానండి బాబు అంది. ఏమండి అర్జెంట్ కావాలంటే అంటుంది. అర్జెంట్ అంటే దాన్ని కొబ్బరికాయ ఎలా తీసుకొచ్చి ఇచ్చేయడానికి. సరే నేను అన్నాను, ఎంతమంది కావాలన్నాను. ఒక 2 అయితే పర్వాలేదు అంది. 2 కానీ ఓపుకుందా అన్నాను. కంటానండి అంది.
సరే అయితే ప్రార్థన చేశానంటే వచ్చేస్తే జాగ్రత్త అన్నాను. ప్రార్థన చేసాను, చేశాను. చూసుకో నీ సంచులు ఎన్ని ఉంటాయి అన్నాను. బుడుక్కును 3 కాయలుడ్డాయి. 3 పిల్లల్ని, 3 kids, 3 బేబీలు అనమాట. 5వ నెల 6వ నెల. ఇప్పుడు ఆ 3 ఆ సంచిలో ఉండరు కదా, 3 బయటకు వచ్చాక చూపిస్తాను మీకు 4 నెలలని. ఆ సాక్షి చెప్పి నిన్న ఉప్పలగుప్తా అని చెబితే, నిన్న ఉప్పలగుప్తంలో ఒక ఆమె సంచిలో 3 వేసుకొచ్చింది. నీ సబ్జెక్ట్ ఏంటన్నాను. నాకు 3 బాబు, మరి ఎవరు కావాలన్నాను. 3లోనండి 2 మగపిల్లలండి, 1 ఆడపిల్లండి. ఎంత తెలివైన వాళ్ళు అంటే మనవాళ్ళు. పోనీ 2 ఆడపిల్లల్ని ఇస్తే, ఆడపిల్లల్ని అడగట్లేదు. చాలామంది మగపిల్లలకి అప్లికేషన్ పెడుతున్నారు. ఆడపిల్లలు కూడా అడగండి. ఆడపిల్లలు అయితే వెంటనే వచ్చి పడిపోతారు, ఎందుకంటే అప్లికేషన్లు తక్కువ ఉన్నాయి ఆడపిల్లలకి. మగపిల్లలు అంటే చాలా అప్లికేషన్లు పెట్టాము, కొంచెం వెనక ముందు అవుతూ ఉండదేమో. గర్భఫలాలు అనేది ప్రార్థనా శక్తిలో గొప్ప దీవెనగా ఉండిపోయింది. హల్లెలూయా. మొన్న ఒకే ఇంట్లో 3 తోటికోడలు ఉన్నారు. తోటికోడలు 3కి ఆడపిల్లలు ఉన్నారు. 3కి 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆ 3కి పెళ్ళిళ్ళు అయినాయి. ఎవరికి పిల్లలు పుట్టట్లేదు. 15 సంవత్సరాలు అయిపోయినాయి. అలా అనుకున్నారట. ప్రార్థనా శక్తి దైవజనుడు ఇసాక్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే పిల్లలు పుడుతున్నారా అంటే మొత్తం మీద టీవీలో చూసి వచ్చేసారు. ప్రార్థన చేశాను. ఏంటమ్మా అన్నాను. పాస్టర్ గారు, నా కూతురికి పిల్లలు లేరు, 10 సంవత్సరాలు అయింది. మా తోటికోడల కూతురికి కూడా 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఇంకో తోటికోడల బిడ్డకు కూడా పిల్లలు లేరు. అందరూ అవమానంగా మాట్లాడుతున్నారు. అంటే సరే 3 తీసుకురా అన్నాను. ముందు వాళ్ళ కూతురు తీసుకొచ్చింది, ప్రార్థన చేశాను. ఆ సంచిలో కాయ దేవుడు వేసేసాడు. ఆమె గర్భం వచ్చేసింది, మగపిల్లడు పుట్టాడు. మళ్ళీ ఇంకొకరిని తీసుకొచ్చింది. వాళ్ళకి 2వ తోటికోడల బిడ్డకు కూడా మగపిల్లడు పుట్టాడు. 3వ తోటికోడలు. 3కి దేవుడు పరలోకము నుండి గర్భఫలాలు ఇచ్చేశాడు. మనం ఏది ప్రార్థిస్తున్నామో అది దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇంకేం కావాలి మనకి? డబ్బు కావాలా? దేవుని స్వరం వినటం కావాలంటే ఏం కావాలంటాం? దేవుని స్వరం గొప్పది. ఆమేన్. ఆ స్వరములోనే అన్నీ ఉంటాయి. ఆయనను కలిగి ఉంటే అన్నీ ఉంటాయి. చూడండి ఆ సాక్షి. ఈ సహోదరి, ఈమె కుమార్తె. మేము వస్తానండి. ఒక ఇంట్లోనే 3 తోడుకోవాలండి. అయితే మా పెద్ద పాప పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. వీళ్ళ పాప పెళ్ళై 10 సంవత్సరాలు అయిందండి. మా చిన్న తోటకోళ్ళ గారి పాప పెళ్ళై 5 సంవత్సరాలు అయింది. 3కి సంతానం లేదండి. లేకపోతే 3 పిల్లలు అయ్యగారి దగ్గరికి వచ్చారండి. 2022లో ఓ పాప బాబు పుట్టాడండి. 2023లో ఓ పాప బాబు పుట్టాడండి. 2024లో ఈ పాపని దేవుడు దర్శించారండి. ఈ పాపకు చక్కటి మగబెట్టి పుట్టాకని 3 తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాను. దేవుడు ఇస్తున్న సాక్ష్యం దీవించిన కాకండి. హల్లెలూయా. అంటే యేసు ప్రభు వారు మన మధ్య ఉన్నారట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమాటుగా. చాలామంది అనుకుంటారు, ఏం మాయలు చేస్తున్నాడు ఈయన, ఏం మాయలు చేస్తాం. మన పెదవుల ప్రార్థన యేసయ్య గౌరవిస్తున్నాడు. అందుకు మనము ఆశీర్వదించబడుతూ ఉన్నాము. దేవుడిచ్చిన ఒక మంచి మాట మీకు బయలుపరుస్తాను. కడపలో 19 సంవత్సరాలకు ఒక ఆమెకి గర్భఫలం వచ్చింది. 19 ఏళ్ళు అయింది మా పెళ్ళయ్యి. మాకు ఈడికి వచ్చినాక నేను ఫస్ట్ నుంచి వచ్చానే ఉండా ఈడికి అయ్యగారి ప్రార్థనకు. 2 సార్లు నిలబడిపోయింది. ఈసారి కూడా నాకు నమ్మకం లేదు అనుకున్నాను. నాకు 5 నెలలు ఇప్పుడు చాలా నాకు భయం వేసింది. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? ఇప్పుడు 19 సంవత్సరాలు గారు. 19 సంవత్సరాలు. ఇప్పుడు 5వ నెల. 19 సంవత్సరాలకు వచ్చింది, ఇప్పుడు 5వ నెల గర్భిణి. దేవునికి మహిమ కలుగుగాక. 19 సంవత్సరాల నుంచి తెరవబడిన గర్భాన్ని మన పెదవుల ప్రార్థన ద్వారా దేవుడు గర్భాన్ని టచ్ చేశాడు. మొన్న నెల ఏమైందంటే ఒక సాక్ష్యం వచ్చింది, మీకు చూపిస్తాను. ఎస్ఐ గారు వచ్చారు, సబ్ ఇన్స్పెక్టర్గా చేశారు. అప్పుడు నేను తాడేపల్లిగూడెం ప్రార్థన పెట్టామన్నా. అక్కడికి కొత్త తాడేపల్లిగూడెంలో సబ్ ఇన్స్పెక్టర్గా జాబ్ చేస్తున్నారు. ఆయన భార్య తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. ఏం కావాలన్నాను. దైవజనుడా, మాకు గర్భఫలం కావాలి,
మీరు ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డలను ఇస్తున్నాడని తెలుసుకుని వచ్చామన్నారు. మోకరించాడు, నన్ను మోకరించాడు. ఆ భార్య భర్తలు ఇద్దరి మీద తైలం పోసి ప్రతిష్ఠ చేసి, ఆ భార్య నన్ను, నీకు 3 బిడ్డలకి దేవుడు అవకాశం ఇచ్చాడు, చూసుకో, వెళ్ళి బిడ్డను ఎత్తుకురా అన్నాను. ఆశ్చర్యం ఏంటంటే వెంటనే దేవుడు ఆమెను దర్శించాడు. ఆమెకి కుమార్తె పుట్టింది. కుమార్తె పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సాక్ష్యం ఇచ్చింది. మరలా అన్నాను, ఇంకేం కావాలి నీకు అన్నాను. పాస్టర్ గారు, నాకు కొడుకు కావాలండి అంత. సరే అయితే అని కొడుకు కలుగుగా కానీ దీవిస్తే మళ్ళీ కొడుకు కూడా పుట్టేశాడు. చూడండి, ఆ భార్య భర్తలు ఎస్ఐ గారు ఇప్పుడు ఇక్కడ నర్సాపురంలో చేస్తున్నారు, ఆయన గొరవయ్య గారని. ఆ భార్య భర్తలు ఇద్దరు మన ఫంక్షన్ హాల్ ఇక్కడికే వచ్చారు, తైలాభిషేకం. వారు వచ్చి సాక్ష్యం ఇచ్చారు. 2 బిడ్డలను ఎత్తుకుని వచ్చారు. నేను అన్నాను, ఇంకో బిడ్డ కావాలంటే చూసుకో, ఇంకొకటి కూడా నీకు అవకాశం ఉంది, పర్మిషన్ ఉంది. చూడండి, సబ్ ఇన్స్పెక్టర్ గారు 2 బిడ్డలను ఎత్తుకొస్తున్నారు. చూడండి, నాకు మంచి స్నేహితులు. వారు తాడేపల్లిగూడెంలో ఎస్ఐగా ఉన్నప్పుడు వారు బిడ్డల కొరకు తైలాభిషేక ఆరాధనకు వచ్చారు. వారి సతీమణి, ఈ కుటుంబం దేవుని యందు విశ్వాసంతో వచ్చారు. తాడేపల్లిగూడెంలో మనం నూతనంగా ప్రారంభించినప్పుడు తైలాభిషేక ప్రార్థన దేవుడు వెలుగు చూపించాడు, ప్రవచనం ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా చూడండి, ఎంత పరలోకంలో దేవుడు చేసిన బొమ్మల లాంటి బిడ్డల్ని 2 దేవుడు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. మాది ఈస్ట్ గోదావరి జిల్లా గొల్లప్రోలు గ్రామం. నేను తాడేపల్లిగూడలో 2020లో పనిచేసినప్పుడు పాస్టర్ గారు నాకు పరిచయం అవ్వడం జరిగింది. నాకు 2017లో మ్యారేజ్ అయింది. నా భార్య పేరు సెల్వరాణి. 2017లో మ్యారేజ్ అయిన 2020 వరకు 3 ఇయర్స్ పాటు పిల్లల కోసం చాలా ప్రయత్నించాం. కానీ 3 ఇయర్స్ లేట్ అయింది. ప్రతి నెల పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఆరాధనలో పాల్గొని ప్రేయర్ చేసుకోమని నాకు అర్జెంట్గా సలహా ఇచ్చారు. ఒకరోజు అంటే కరోనా స్టార్టింగ్ కంటే ముందు పాస్టర్ గారిని మా ఇంటికి ఆహ్వానించాం. పాస్టర్ గారు ఆ రోజు ప్రార్థన చేసి మా ఇద్దరికి మాట ఇచ్చారు, 3 పిల్లలు మీకు పుడతారని చెప్పి. తర్వాత 2021లో మా పాప 21 అక్టోబరు 8న పుట్టింది. తర్వాత పాస్టర్ గారు ఆశీర్వాదం కోసం వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ మీకు బాబు పట్టుబడుతున్నాడు అన్నారు. తర్వాత మళ్ళీ 2023 సెప్టెంబర్ 9న బాబు పుట్టడం జరిగింది. నిజంగా నా జీవితంలో దేవుడు చేసిన మేలుడు అన్నీ కాదు, పాస్టర్ గారి ద్వారా ప్రేయర్లో పాల్పంచుకుని ఈ అమ్మాయి అబ్బాయి ఇవ్వడం జరిగింది. మా చెల్లిని బావగారిని కూడా పాస్టర్ గారి సన్నిధి నడిపించడం జరిగింది. వాళ్ళిద్దరికీ కూడా మొన్న గడిచిన నవంబర్లో ఒకే కానుపులో అమ్మాయి అబ్బాయి పుట్టడం జరిగింది. కానీ దేవుడికి శతకోటి వందనాలు, మాస్టర్ గారికి కూడా వందనాలు. ఆయన కృప మీ మీద ఉంది. మీ కష్టార్జితం నిలబడుతుంది. ఇక మరలా మీరు పడిపోరు. ఒకవేళ వ్యాపారం చేసి పడిపోయేమో, చెరువులు చేసి నష్టపోయి పడిపోయేమో, చనిపోవాలనుకోవద్దు. మళ్ళీ ఆ చెరువుల నుంచి నిలబెడతాడు నేను. ఏది ఎక్కడ ఏ విషయంలో లాస్ అయ్యేవో అందులోనే కొత్త చిగురు వస్తుంది. మరలా నిలబడతారు. అందరూ తలలో వంచండి, కండ్లు మూసుకురండి. అతడు ఎలాగో నిలుచును. నువ్వు అలా కోపపడిపోయి మిడతలను పంపించి అగ్ని పంపిస్తే ఆ కుటుంబం ఎలా నిలబడుతుంది బాబు? ఆ దర్శనంలో ఇచ్చిన వాగ్దానం ఈరోజు దేవుడు నీకు ప్రకటించాడు. ఎక్కడున్న వారు అక్కడ లేచి నిలబడండి. బలమైన ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. నా ప్రియ సహోదరులరా, యవనస్తులారా, పెద్దవార్లరా, చిన్నవార్లరా, అక్కలరా, చెల్లెలరా, అమ్మలరా, దేవుడు మీకు ఒక మాట ఇచ్చాడు. నువ్వు నిలబడతావు. మరలా నీ ఆరోగ్యం చిగురు పడుతుంది. నీ ఉద్యోగము ప్రమోషన్లోకి వెళ్తుంది. నీ కష్టార్జితం ఎంత వడ్డీల పాలు వెళ్ళిపోయిందో 7 రెట్లు తిరిగి రాబోతా ఉంది. మరొక వ్యాపారంలో మరొక అవకాశం దేవుడు వస్తున్నాడు. మరొక రూట్ దేవుడు ఇస్తున్నాడు. నీ కొరకు దాగి ఉన్న స్థలము నీకు వస్తుంది. నువ్వు 2 చేతులు పైకెత్తి, నా పాపం నా మీద ఏలుబడి చేసింది, ఇక మీదట నేను పాపము చేయను, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు బాబని చెయ్యి. నీ దగ్గర కట్టలు నిలబడతాయి. నీ ఇంటి నిండా బంగారం ఉంటుంది. నీ ఒంటి నిండా బంగారం ఉంటుంది. అనేక మందికి ధర్మ కార్యాలు చేస్తావు. ఆరోగ్యం కలిగి ప్రతి చోట
దేవుని సాక్షిగా ఉంటావు. ఏడుస్తున్నావా? ఎక్కెక్కబడి ఏడుస్తున్నావా? నాకు మొగ దిక్కు లేదని ఏడుస్తున్నావా? నాకు ఆధారం లేదని ఏడుస్తున్నావా? దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు? ఒక శుభవార్త, ఈరోజు నువ్వు మరలా నిలబడతావు. మరలా నిలబడటానికి దారి ఏదనుకుంటున్నావా? ఆయనే దారి. యేసయ్య శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పిన మాట, నేనే మార్గము అన్నాడు. ఏ మార్గము లేని నీకు ఆయనే బంగారు మార్గముగా ఉన్నాడు. ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు నీకు. మరలా నిలబడతావు. మరలా నిలబడతారు మీరు. ఏడవకండి, మనసు పాడు చేసుకోకండి. మీ పాపము క్షమించబడింది. ఈరోజు యేసు నామములో పాపము క్షమించబడింది. మీరందరూ కుబేరులుగా వస్తారు తైలాభిషేకానికి, ధనవంతులుగా వస్తారు. ప్రతి ఇంట కొత్త కారు ఉంటుంది, ప్రతి ఇంట్లో సమాధానం ఉంటుంది, ప్రతి ఇంట్లో రక్షణ ఉంటుంది. యేసే నీ ఇంటికి అధిపతిగా ఉంటాడు. యేసే నీ గృహానికి అధిపతిగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.